ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు కూడా కొట్టేసి కొట్టండి. మర్యాదగా తీసుకున్న డబ్బు అక్కడ పెట్టావు. పెట్టరా? పెట్టావు. రారా. చెప్పు. ఎవరు పంపించారు? మీ మొహాలు చూస్తుంటే బంది పొట్టు దొంగల్లా లేరు. బందిపోట్ల వేషాలు వేసుకున్నా మామూలు దొంగలు మీరు. నేరుగా రాజ్ మహల్లోకి అడుగు పెట్టారంటే ఇక్కడ ఎవ్వరైనా మీకు సాయం చేసుండాలి. చెప్పు, ఎవరు ఎవరు ప్లాన్ చేశారు? అది అమ్మా, అది చెప్పరా. నిన్ను ఎవర్రా మీరంతా? అసలు ఎంత ధైర్యం రా మీకు? మా ఇంట్లోకి వస్తారా? అమ్మ పున్నమి, నీకేం కాలేదు కదా? పున్నమి, అయ్యయ్యో. అఖిల్ సాబ్, మీకేం కాలేదు కదా? నువ్వుండగా నాకేమవుతుంది పున్నమి? ఇదంతా నాన్నమ్మకి తెలిస్తే బాధపడుతుంది. దయచేసి ఎవరు ఏం చెప్పకండి నాన్న. మీరు ఏం చెప్పకండి. అలాగే రుద్వి, ఫస్ట్ పున్నమి చేతికి కట్టు కడదాం. పద, నువ్వు దామ్మా. డబ్బులు ఎగ్గొడదామని చెప్పి విలన్స్ని పెట్టిన వాళ్ళు ఏం చేయలేకపోయారో. శంకు ప్లాన్ అయితే వేశాడు కానీ అది సక్సెస్ చేయలేకపోయాడు. రేపు వాళ్ళకి డబ్బు నేను ఎలా ఇవ్వాలి? రైతులు వచ్చారు అంటే అగ్నిదేవ్ గారు డబ్బులు వేయలేదేమో, ఏదైనా సమస్య ఏమో. పునమి, రైతులు వచ్చారేమిటి? ఏదైనా సమస్య? నేను వెళ్ళి చూస్తానమ్మా. పున్నమి, నువ్వు రైతుల విషయం చూడు, నేను వెళ్ళి ఫోటో తీసుకొస్తాను. అలాగే వకీల్ సాబ్. రైతులు వచ్చేశారు. ఖచ్చితంగా నేను చేసిన మోసం గురించి పెద్దమ్మకు చెప్పేస్తారు. డాడీ, నువ్వేం కంగారు పడొద్దు. ఏం చేయాలో ఆలోచించు. సార్, మీరేం కంగారు పడకండి. ఇంట్లో ఏదో ఒక గందరగోళం క్రియేట్ చేసి మహాదేవి గారి మైండ్ డైవర్ట్ చేయగలిగితే రైతులు మీ గురించి చెప్పాలనుకున్న మ్యాటర్ చెప్పరు. చెప్పించాలనుకున్న పున్నమే ఆపుతుంది. అయినా అత్తయ్య గారు మైండ్ డైవర్ట్ చేసే గందరగోళం మనం ఏం చేయగలం?
సార్, రాజావారి ఫోటో పగలగొడితే మహాదేవి గారి మూడ్ డైవర్ట్ అయిపోతుంది. మయూక, ఆ ఫోటో పగలగొట్టే బాధ్యత నువ్వే చూసుకో. ఓకే. అమ్మగారు, నమస్కారం. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? అదే అమ్మగారు, అగ్నిదేవి గారు డబ్బులు ఇస్తామని చెప్పారు కదా, అందుకే వచ్చాం. ఇంకా ఇవ్వలేదు అమ్మగారు. ఒక్క నిమిషం. ఇప్పుడు పెద్దమ్మ విశ్వరూపం చూడొచ్చు. పదండి పదండి. ఎవరి పని చేసింది? ఎవరు చేశారు? ఎవరి పని చేసింది? ఇంకెవరు పెద్దమ్మా? మీరెవరికైతే ఫోటోని బాగు చేయించమని చెప్పారో వారే ఈ పని చేశారు. పృథ్వీ. అసలేమనుకుంటున్నావు నీ గురించి? మాట్లాడవే. అది మీ దృష్టిలో కేవలం ఫోటో కావచ్చు, కానీ నా దృష్టిలో రాజావారు. అలాంటి రాజావారిని ముక్కలు ముక్కలుగా చేసి నా మనసు ముక్కలైపోయేలా చేశావు. విలువ తెలియని వాడికి విలువైన పని చెప్పడం నాది బుద్ధి తక్కువ. అది కాదు రాజమాత. నోర్మై! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.